నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మెల్విన్ జోన్స్ పుట్టినరోజు వేడుకలు. ప్రపంచ లయన్స్ క్లబ్ చైర్మన్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్ సీనియర్ సిటిజన్ భవనంలో లయన్స్ క్లబ్ చైర్మన్ కొత్తపేట 320D సమక్షంలో విజయరంగా ఆధ్వర్యంలో ప్రపంచ లయన్స్ క్లబ్ చైర్మన్ ఫౌండర్ మెల్విన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ పుట్టినరోజు కానుకగా సీనియర్ సిటిజన్లకు బీపీ, షుగర్లు ఉండడం వలన హాస్పిటల్కు కారణంగా వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సీనియర్ సిటిజన్స్కి ఎలక్ట్రానిక్ బీపీ మానిటర్ విన్యూ మెషిన్ అందించామని వారు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలకు కానీ అంత ఉండడం వల్ల రకరకాల జబ్బులు వచ్చాయి. లంగ్స్కి వచ్చే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు రావడానికి కారణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనము అలాగే గుమిగూడినప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమంటే ఒక కొత్త వైరస్ వచ్చిందని దానికి ఏం భయపడక్కర్లేదు. హెచ్ఎంపీవి అనేది ఒకటి చైనాలో వచ్చిందని మనల్ని పాండమిక్ కాకండి. దానికి మనం ఫుడ్ తీసుకొని బయట ఎక్కడైనా ఇక్కడంటే పర్వాలేదు, బయట ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టినప్పుడు మాస్క్ పెట్టుకొని శానిటైజర్ ఉంటుంది, ప్రికాషన్ తీసుకుంటే సాధారణంగా అది 5-6 రోజుల్లో తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏమంటే మనం విచ్చలవిడితనం కాకుండా మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చెప్పలేం పాండమిక్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. జబ్బులు కాదు, ఎందుకంటే కరోనా ఫేస్ చేశాము. ప్రతి ఇంట్లో కూడా కరోనా బాధ్యత కరోనా మనం కానీ మన బంధువులను చాలా మందిని కోల్పోవడం జరిగింది. ఆ యొక్క భయంతో మళ్ళీ ఏమైనా వస్తుందని, కానీ సాధ్యమైనంత వరకు అయితే ఇప్పుడు డాక్టర్లు అయితే దాని గురించి ప్రమాదం లేదు. చాలా థ్యాంక్స్. ఇక్కడ ఫౌండర్ మెంబర్ లేట్ ఎడ్విన్ గారికి ఎన్నో థ్యాంక్స్. అండ్ లయన్స్ క్లబ్ మాకు సేవ చేస్తున్నందుకు అతను చాలా థ్యాంక్స్. అండ్ మాకు ఇన్స్ట్రుమెంట్ గా లయన్స్ క్లబ్ మెంబర్ విజయరంగా గారు వచ్చారు. అండ్ అతను కొన్ని విషయాలు చెప్పారు. అండ్ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ హెల్పింగ్ అనేది మాకు ఎప్పటికీ కంటిన్యూ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నారు. మా లయన్స్ క్లబ్ జిల్లా వైజ్, తెలంగాణ వైజ్, ఇండియా వైజ్, వరల్డ్ వైజ్. సో నేను లయన్స్ డిస్టిక్ 320D తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలైనటువంటి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ గ్యాదర్ కావడానికి ఈ యొక్క భవన్ కు నేను వాళ్ళు ఆహ్వానించారు. మేము కూడా వాళ్ళతో పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఏదో ఒకటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వారి రిక్వైర్మెంట్ మెయిన్ గా ఎలక్ట్రానిక్ బీపీ మిషన్ ఒకటి కావాలన్నారు. గతంలో కూడా ఒక షుగర్ మిషన్ ఇచ్చాము. వారు ఏమంటే పెద్దలు బీపీ, షుగర్ అనేది రెగ్యులర్ చెకప్ చేసుకోవాలని, వారు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ దాంతో ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజు పెద్దలైనటువంటి కనకయ్య గారు, తర్వాత మల్లారెడ్డి గారు, వెంకటేశ్వర గారు, రంగారావు గారు, ఇలా పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఎక్కా రమేష్ గారు, అంకుల్, వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులే. మెయిన్ ఉద్దేశం ఏమంటే సీనియర్ అంటే సీనియర్ సిటిజన్స్ అంటే దగ్గర నుంచి చూడాలి, సీనియర్ అని. అట్లనే వారి యొక్క జనరల్గా ఏమంటే రిలేషన్ అనేది మాకు వారి యొక్క అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్, జిల్లా చైర్మన్ గా ఎన్నో ఏరియాలో మహిళలతో, చిన్నపిల్లల దగ్గర క్యాన్సర్ అవేర్నెస్, అలాగే రకరకాల స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్, ఇలాంటి రకరకాల సర్వీస్ యాక్టివిటీస్. ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఒక వేదిక. కాబట్టి ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసుకుంటాము. ఈ రోజు ముఖ్యంగా జనవరి 13th ఆ మహానుభావుడైనటువంటి మెల్విన్ జోన్స్ ఈ యొక్క స్థాపించి దాదాపు 100 years దాటిపోయి 108th year. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరింపలేదు, సేవలు కొనసాగుతుంది. ఇది ఇలాగే కాకుండా మాకు గవర్నర్ అయినటువంటి నగేష్ పంపాటి గారు కానీ, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డైరెక్టర్ అయినటువంటి ఘట్టంనేని బాబురావు గారు, వారి స్ఫూర్తితో మేము ఇంకా వారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిస్టిక్ నుంచి క్లబ్లలో ఎంకరేజ్ చేయడం, ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాం. ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ అమర్నాథ్ గారు, తర్వాత సెకండ్ వైస్ గారు విజయలక్ష్మి గారు, తర్వాత డిస్టిక్ క్యాబినెట్ అందరూ కలిసి ఈ యొక్క ఎవ్రీ మంత్ ఒక సర్వీస్ యాక్టివిటీ. ఈ మంత్ కూడా రీసెంట్ గా నేను 2 days బ్యాక్
అంబర్పేట మేడ్చల్కు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఒకటి, పీటీసీ అంటారు, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. ఈ మధ్యనే ఎక్స్పెన్షన్ లో మేడ్చల్లో ఒక పెద్ద వీళ్ళదే బ్రాంచ్ ఉంది. అక్కడ దానికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి మధుకర్ స్వామి గారు, ఐపీఎస్ డీసీపీ గారు, వారు ప్రిన్సిపల్ ఉంటూ అలాగే ఆయన ఒక పోలీస్ డ్యూటీనే కాకుండా ఒక పరావస్తు ఫౌండేషన్ అని పెట్టి మా దాంట్లోనే మా సీనియర్ క్లబ్ అయినటువంటి గ్రీన్ ల్యాండ్స్ అనే ఒక క్లబ్ ఉంది. 35 years ఓల్డ్ క్లబ్, మాది 10 years. దాంట్లో కూడా మంచి మంచి డాక్టర్స్, కిమ్స్ డైరెక్టర్ ఉన్నారు, ఎవరు మన బొల్లినేని భాస్కర్రావు గారు, దయాసాగర్, వీళ్ళంతా కూడా దాంట్లో మెంబర్సే. మధుకర్ స్వామి గారు కూడా రీసెంట్గా ఏమంటే మన బండి సంజయ్ గారు కూడా ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. ప్లాస్టిక్ సర్జరీస్ సేవా భారత్ అని ఒకటి ఉంది నాంపల్లి, రమేష్ అంకుల్ కూడా తెలుసు. దాంట్లో ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ దాదాపు మనకు ఒక 5-6 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షలు ఖర్చయ్యేది ఉచితంగా, మొత్తం ఒక్క రూపాయి తీసుకోకుండా. దాని రిజిస్ట్రేషన్ అది కూడా మీకు ఇస్తాను. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, ప్లాస్టిక్ సంబంధించిన సర్జరీస్ చాలా కాస్ట్ ఉంటుంది, అది టోటల్ ఉచితంగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 1 week ఏమో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, 1 week చేస్తారు. దానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా ఆ నెంబర్ మీకు ఇచ్చేస్తారు. అలాగే మనకు మీ ఆశీస్సులు మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే నేను జై భక్త గణేష్లో కూడా రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నాను. దాంట్లో కూడా వాళ్ళు ఒక ఉద్దేశం ఏమంటే ప్లాస్టిక్ నివారించాలి అని, ముఖ్యంగా గణపతులు మట్టితో పూజించాలనే ఉద్దేశంతో మేము కాన్సెప్ట్, దాని యొక్క క్యాలెండర్ కూడా ఇవాళ మీ పెద్దల దగ్గర లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు పెద్దలు బొగ్గాల దయానంద్ గారు కూడా రావాల్సింది. సారు ఒక ముఖ్యమైన పని వల్ల సాయంత్రం 4 గంటలకు కలుస్తారు. నేను వారి వద్దకు వెళ్ళి సార్తో కూడా, సార్ కూడా దీంట్లో మెయిన్ సలహాదారు బొగ్గాల దయానంద్ గారు, ఎమ్మెల్సీ మన లోకల్, పిలిస్తే ప్రతిదానికి కూడా సాయానికి అందుకుంటారు. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క క్యాలెండర్ ఈరోజు సాయంత్రం 4. ఇది అనివార్య కారణంగా సారీ చెప్పారు. వేరే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, అట్లా గోదాదేవి కళ్యాణాలు అవన్నీ. అయితే ఇప్పుడు మనకు లయన్స్ క్లబ్ అనేది ఈ రోజు నిన్న కాకుండా నిరంతరం సేవలు ఉంటాయి. మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా, మా ప్రెసిడెంట్ కండ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటుంటారు రకరకాలుగా. ఈ మంత్ 19th to 25th కూడా డ్రగ్ అవేర్నెస్ అనేది కాలేజెస్, స్కూల్స్ లో కూడా చేస్తున్నాము. ఈ సైబర్ క్రైమ్ కూడా మీకు చెప్పాము కదా, మా ట్రైనింగ్ అనేది మీ నంబర్స్ అన్ని చెప్పాము. మధుకర్ స్వామి గారు మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే మా గవర్నర్ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. దీన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరగకుండా ఇది ఒక సేవా కార్యక్రమం లాగా మేము దీన్ని కూడా ముందుకు తీసుకున్నాం. అలాగే లయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా పేరు, అలాగే టీవీ న్యూస్ కానీ, తర్వాత ఎన్ఎస్ టీవీ, తర్వాత టీవీ 99 టీవీ, వీరందరూ కూడా మాకు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి సహకరించి మేము చేసిన కార్యక్రమం వాళ్ళ టీవీ మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు. లేదా 2 నిమిషాలు మా పెద్దలు కూడా మాకు 146 బర్త్డే ఈరోజు. ఈరోజు విజయరంగ గారు ఇప్పుడే ఒక మాట చెప్పింది, ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రాం పెడతా అన్నాడు. వారికి నిజంగా ధన్యవాదాలు. ఆ పీపీ మిషన్ అనేది మన షుగర్ టెస్ట్ ఇచ్చింది కదా, నిజంగా మన సీనియర్ సిటిజన్స్కి ఎప్పుడు కూడా మనము మానిటర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహాలు అన్ని కూడా పాటించాలి. వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాసరావు గారు, పాస్ట్ ప్రెసిడెంట్ నందపూరి శ్రీనివాస ఆర్టెక్ ఇంజనీర్, అలాగే జితేంద్ర దేవి గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే, అలాగే రేణుకారెడ్డి గారు కూడా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వస్తారు. ఇది పండుగ సందర్భం కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా